హాయ్ హలో, నేను మీ చంద్రిక. వెల్కమ్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చానండి. పన్నీర్ పులావ్ని చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లోని ఇలా కూడా ట్రై చేయండి. పన్నీర్ పులావ్ రెస్టారెంట్ స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ అని తీసుకోండి. ఒకసారి వాష్ చేసుకొని ముందు శుభ్రంగా కడుక్కొని ఒకసారి వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని మనం సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దానికి కావాల్సినవి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ని అయితే తీసుకుందాం. ఇది క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. కొద్ది బిగ్ సైజులోనే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ టైప్లోని కట్ చేసుకొని సెంటర్కి ఒక పార్ట్ లాగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలుగా ఉండాలి. పులావ్లోకి ఫ్రైడ్ అయితే బాగోదు. ఈ రకంగా ఉండాలి ముక్క. ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. పొడవుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక 2 టమాటాలను కూడా తీసుకోండి. 2 టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని కూడా చక్కగా చీలికల్లా చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిలు అయితే తీసుకోండి. పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మసాలా వేస్తాం కదా, సరిపోతుంది. మనం తీసుకున్న గ్లాస్ క్వాంటిటీకి ఈ పచ్చిమిరకాయలు సరిపోతున్నాయి. తర్వాత ప్రాసెస్: కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు వేసుకొని పసుపు, చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని బిర్యానీకి సరిపడగా ముక్కల్ని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కదపకుండా ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసి ఈ విధంగా మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మరొక పక్క కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లోనే బాగుంటుందండి ఇది, మీరు ప్యాన్ పెట్టి చేయకూడదు. బిర్యానీ ఆకు మసాలా వేసి కొంచెం రోస్ట్ చేయండి. మిరియాలు, లవంగా, జాపత్రి కూడా వేసి జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగులోకి రావాలంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉల్లిపాయల్ని వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేగాలి ఉల్లిపాయ. తర్వాత మనం 1.5 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొకసారి ముద్ద వేగేంత వరకు వేగాలండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1 కప్పు వరకు వేసుకొని బాగా మగ్గించాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేయాలి. బాగా వేగాలి. పుదీనా గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు వేసుకొని చక్కగా వేయించుకోండి. ఈ ఆకు అంతా మొత్తం వేసాక గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. లేకపోతే గరం మసాలా ప్లేస్లోని మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. పన్నీర్ని వేగిన తర్వాత అదంతా కూడా ఇందులో వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్నవి పన్నీర్ని కూడా వేసుకొని అడుగు మాడకుండా బాగా కలుపుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసి చక్కగా ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. వాటర్ వేసిన తర్వాత ఎక్కువ కలిపితే రైస్ విడిపోతుందండి. దీనికి 1 గ్లాస్కి మనం 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే తీసుకొని ఒక్కసారి కలపండి. ఎక్కువ కలపకండి, రైస్ విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి అలా కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి అలా చుట్టుపక్కలంతా కలిపేసి మనకి 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ స్టీమ్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి. గరిటెతో సైడ్ నుంచి చూడండి, వాటర్ ఏమైనా ఉందేమో అనుకొని. ఎగ్జాక్ట్గా మనకు సరిపోతుంది. వేడి మీద మాత్రం ఇలా ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు పక్కన వదిలేస్తే బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ పులావ్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కంపల్సరీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.